జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, కౌన్సిలర్లు ఏర్పాటు చేయాలి. తప్పకుండా యాజమాన్యాలు స్పందించండి. విద్యార్థుల ప్రాణాలు స్పందించవలసిన బాధకరం సిగ్గుచేటు. ఒక ప్రైవేటు యాజమాన్యాలు ఆలోచించాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఏపీఎస్ పక్షాన పోరాటమని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. తప్పకుండా జనారెడ్డి గారు స్పందించండి, విద్యార్థుల పక్షాలు ఉండండి, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మాత్రం మానవత దృక్పథంతో విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం విద్యార్థులు ఆందోళన చేస్తాం. ఆందోళన చేసే క్రమంలో ఇంత భారీ ఎత్తున పోలీసులను మరి ఇక్కడ కాపలా పెట్టడం జరిగింది. పోలీసులు కూడా ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరించడం, వారికి సపోర్ట్ కూడా చాలా బాధాకరం. నిరంతరం విద్యార్థుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల వాటల కోసం పోరాడుతున్న మా విద్యార్థి సంఘ నాయకులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు. ఇది మానుకోవాలి. ఎందుకంటే న్యాయం కోసం విద్యార్థి తల్లిదండ్రులకు అండగా సపోర్ట్గా మేము ఉన్నాం. తప్పకుండా జనరేట్ స్పందించి విద్యార్థి కుటుంబం న్యాయం చేయకపోతే మాత్రం ఇప్పటి వరకు ఏ టైం ఇంత రాత్రి అయినా కానీ ఉద్యమాన్ని ఉత్తర్విస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్ మాత్రం, నేను ఏపీఎస్ జిల్లా అధ్యక్షుడు.